హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ, ఇంత చీకటిగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? చిలుకూరు వెళ్తున్నామండి. బై వాక్ నడుచుకుంటా వెళ్తున్నాము. ఇంచుమించు కొండాపూర్ దాటి గచ్చిబౌలి వరకు వచ్చాము. తెల్లవారుజామున 4:15 అయిందేమో అప్పుడు బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. షూ వేసుకుని వెళ్ళడమే కదా అని నేను అనుకున్నాను. ఈయనేమో చెప్పులు షూ ఏం వేసుకోకూడదు, సాక్స్ వేసుకోవాలని చెప్పారు. ఇంకా అక్కడ వరకు వద్దులో కాళ్ళు అయితే మంటలు వచ్చినాయండి. నాకు కొంచెం కాటన్ ఉంటే ఆ సాక్స్ లో పెట్టుకున్నాను, అది సరిగా లేదండి, అటు ఇటు పోయింది. ఇదేమో మా పాప కోసం మా ఆయన అనుకున్నారంటండి. సంక్రాంతి ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడతా ఉండేదండి. ఇంకా ఆ టైంలో మా ఆయన అనుకున్నారంట. నన్ను వద్దన్నారు, ఆయన ఒక్కడో వెళ్తాన్నారు. మళ్ళీ ఏ కళ్ళు తిరిగన్నా పడతారేమో అని ఇంకా నేను వెళ్ళాను. ఇప్పుడు ఇంకా వద్దని పక్కన పెట్టినా చెప్పకుండా ఒక్కడో వెళ్ళిపోతారండి. ఇంకా నేను అందుకు వెళ్ళాను. నాకైతే ముందు రోజు నైట్ నుంచి నిద్రలేదండి. అన్ని కిలోమీటర్లు వెళ్ళగలమా, అలా మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామా అనుకుంటా పడుకున్నాను. నేను అందుకునే ఇంటి దగ్గర బయలుదేరిన నుంచి వీడియో అయితే తీయలేదండి. సక్సెస్ అవుతుందా లేదా అసలు ఏంటి అనేసి. పైకి బాగానే ఉన్నాను కానీ లోపల అయితే మైండ్ అంతా గందరగోళంగా ఉందండి. ఏమన్నా పైకి చెప్తే ఈయన రావద్దని చెప్తారు. సక్సెస్ అవుతుంది, ఎందుకు అవ్వదో వీడియో అయితే తీసుకొని చెప్పారండి. ఇంకా సరే, మా అనుభవాన్ని కొంతమందికి షేర్ చేసినట్టు ఉంటుంది. మేము పడ్డ ఇబ్బందులు చూపించవచ్చని అయితే వీడియో తీస్తాం మొదలుపెట్టా. చూడండి ఎంత ఫాస్ట్గా నడుచుకుంటా వెళ్తున్నారు. రింగ్ రోడ్ ఇదేనా అని అడుగుతూ ఉండేదాన్ని. ఇంకో ఈ ఎదరే అని చెప్పుకుంటా వెళ్ళేవాడు ఈయన. ఇంకా కొద్దిగా వెలుగు అయితే వచ్చింది, అప్పుడప్పుడే వస్తుంది వెలుగు. అంతగా ఒకవేళ వెళ్ళలేక బాగా నీరస పడిపోతే క్యాబ్ ఆటో బుక్ చేసి వెళ్ళొచ్చని వెళ్ళాను. ఈయనైతే అలా కాకుండా నడుచుకుంటానే వెళ్తారు, ఎంత నీరసపడినా అనిపించింది. అందుకునే నేనైతే వెమ్మట వెళ్ళాను. మొత్తానికి రింగ్ రోడ్ అయితే ఎక్కామండి. ఎంట్రన్స్ ఇది. ఇక్కడేమో అన్ని కార్లు పక్కన పెట్టి ఎయిర్పోర్ట్కి వస్తారా అని అడుగుతున్నారు. ఇంకా అలా ఆయన ముందు వెళ్తుంటే ఆయన వెనక నేను వెళ్ళాను. లాస్ట్లో అయితే నీరసపడ్డారు, నేను ఫాస్ట్ వెళ్ళాను. అప్పుడు ఇలా ఫుట్పాత్ మీద నడిస్తే కొంతవరకు ఓకే, కానీ ఫుట్పాత్ కొంతవరకునే ఉంది. తర్వాత రింగ్ రోడ్ ఎక్కాక చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటానే ఉండేవి కాళ్ళకి. ఈయనైతే ఆ కాటన్ పెట్టుకోమన్నా పెట్టుకోలేదు, అట్లానే నడిచారు. రోడ్డు ఇంత స్మూత్ ఉన్నట్టు అనిపించినా పక్కన అయితే చిన్న చిన్న రాళ్ళు చాలానే ఉన్నాయండి. ఇంకా సాక్స్ వేసుకో అట్లానే నడుస్తూ ఉన్నారు. ఆయన వెనకాల నేను నడుస్తున్నాను. ఇంకా క్యాబ్ డ్రైవర్లు అయితే అక్కడక్కడ ఆపి ఎక్కడికి వెళ్తున్నారో వస్తారో అని ఇవ్వరండి. నేనైతే రోడ్ మీద వీళ్ళు ఏంటి ఎలా నడుచుకుని వెళ్తున్నాడు ఏంటి అబ్బా అనుకుంటారు అనుకునేదాన్ని. మొత్తానికి అపోలో హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది కోకోపేట్కి గన్పేట్కి మధ్యలో ఉందనుకుంటా, మాకు పెద్ద తెలీదు. రూట్ మ్యాప్ పెట్టుకుని అలా వెళ్ళిపోతున్నాం అంతే. ఏమ్మా కాళ్ళు నొప్పి వస్తున్నాయా? ఇంకా ఇక్కడ పక్కనే చిన్న గట్లా ఉంటే కూర్చున్నామండి. ఏమన్నా అనుకుంటాం అంత ఈజీనే, కానీ వెళ్ళడం అయితే చాలా కష్టం అండి. ఇక్కడ నుంచి అయితే చిన్న చిన్న రాళ్ళు చాలా ఎక్కువనే ఉన్నాయి, కాళ్ళకు గుచ్చుకుంటానే ఉన్నాయి. ఇక్కడన్నా సాక్స్లో కాటన్ పెడతారంటే వద్దంటానే ఉన్నారండి. ఏం చెప్తాం ఇలాంటి మనిషికి. టిఫిన్ తింటావా వెళ్ళాక తింటావా అని అడుగుతున్నారు. ఏదో ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నారు, మేము బండి మీద కారు మీద వెళ్ళిపోతున్నట్టు. ఈ పక్కనేమో ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అయ్యే జరుగుతున్నాయండి. ఇంకా వెళ్ళొచ్చన్నా టైం సరిపోదని వెళ్ళలేదు. ఇంకా అక్కడక్కడ 5 minutes అట్లా కూర్చునే వాళ్ళమేమో. ఆ 5 minutes కూర్చుని మళ్ళీ లెగిస్తే కాళ్ళు విపరీతంగా నొప్పి పట్టేయండి. మొత్తానికి నార్సింగ్ జంక్షన్ అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి ఇలా సెడ్లా ఉందండి. పక్కన అపార్ట్మెంట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, బాగున్నాయి. ఇంకా ఇక్కడ నుంచి 16 kilometers ఇదే ఉంది రోడ్డు. కానీ మా ఆయన మధ్యలో కొన్ని చిలకలు ఇచ్చారు, అది చూపిస్తా. ఇది ఒక షెడ్ టైప్ లో ఉండి రోడ్డు అయితే బాగుంది, స్మూత్ గా. ఇది వాకింగ్ చేయడానికి సైక్లింగ్ చేయడానికి వేసినట్టుకున్నారండి. ఈ పక్కన గడ్డి మొక్కలు బాగున్నాయి. ఇంకా అటు సైడ్ ఏమో రోడ్ అండి. ఈయన సాక్స్లేమో
అప్పటికే కొంచెం చిన్నగా చినిగిపోయినాయి. ఇంకా పక్కన అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళం అండి. ఎక్కువసేపు ఏం కాదు, ఒక 5 minutes అట్లా కూర్చునే వాళ్ళం. ఇంకా మధ్యలో అయితే ఒక్కొక్కసారి కూర్చోవడానికి ప్లేస్ కూడా నీట్గా ఉండేది కదండి. కాళ్ళు అయితే ఫుల్గా నొప్పులు వచ్చాయి. ఇంకా మా ఎదురు చూడండి సైక్లింగ్ చేసుకుంటా వస్తున్నారు. అట్లాంటి వాటికి రోడ్డు వేశారు అనుకుంటా. చెప్పు ఎక్కడైతే నార్సింగ్ బ్రిడ్జ్ ఇంకెన్ని కిలోమీటర్లు? ఇదేదో చిన్న పార్క్ లా ఉందండి. మేము కింద నుంచి నడుచుకుంటా వెళ్తున్నాము. పైన నెరల్లా అడుగులు వేసుకోవడానికి ఉన్నాయి. అడుగులు వేసుకుంటా వచ్చి పైకి ఎక్కువ కూర్చున్నాము. ఎక్కడ గ్రీన్ గా ఒకవైపున అయితే రోడ్డు ఎలా ఉంది, ఎక్కడ గ్రీన్ గా కనిపిస్తే అయితే అక్కడ కూర్చుంటున్నాము. ఇక్కడ అలా కొద్దిసేపు అయితే కూర్చున్నామండి. ఇంకా అప్పటికే కొంతవరకు ఎండ అయితే వచ్చేసిందండి. ఈయన కిందకి దిగుతున్నారు చూడండి, ఇంకా ఇలా నెరల్లా ఉన్నాయి. అంత కింద నుంచి పైకి ఎక్కాము. అక్కడక్కడ చిన్న చిన్న జలక్కులు ఇచ్చారన్నాను కదా, అక్కడ చక్కగా ఉంది కదండి రోడ్డు. నడవకుండా మళ్ళీ ఇలా లోపల తీసుకొచ్చారు. మళ్ళీ ఇది రింగ్ రోడ్డుకి ఎక్కామండి. ఇక్కడ మళ్ళీ విపరీతంగా లేదు, రాళ్ళు చిన్న చిన్నవి ఇంకా బాగా గుచ్చుకున్నాయి. ఇక్కడ కొద్దిసేపు ఆగాము. ఇక్కడ ఏదో చిన్న గట్లా ఉంటే సార్ అయితే నడవలేకపోయినట్టుకున్నారండి రోడ్డు నుంచి. మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళడానికి ట్రై చేశారు. ఏది ఇలా ఉంది పరిస్థితి. నేను ఎదురు వెళ్తున్నాను, రాను రాను అంటుంటే ఆయన వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా అదే వస్తుందిలే అనుకున్నారేమో. ఇంకేం చేస్తానో, తప్పేదేమి చేసేదేమి లేకైతే వెళ్ళాను. ఇంకా అక్కడ వరకు వెళ్ళాక మళ్ళీ పెద్ద డ్రైనేజ్ టైప్లో ఉందండి, అది దాటవలసి వచ్చింది. అది ఇంకా తప్పక దాటాను. ఇట్టా ఉంటుందండి ఈయనతోని. మళ్ళీ ఆ రోడ్డుకి అయితే వచ్చి పడ్డాము. ఈ రోడ్డు అయితే బాగుంది, కానీ రాళ్ళు ఉండవు అంతే. కాళ్ళు నొప్పులు కాళ్ళు మంటలు ఎక్కడ పోతాయండి, అవి అస్సలు పోలేదు. ఇలా 16 kilometers పైనే ఉంటుంది అనుకుంటా. నడుచుకుంటానే వెళ్ళాము ఇదే రూట్లో. ఎవరినన్నా బైక్ వాళ్ళని ఇదేనా రూట్ అని అడుగుతుంటే మేము దింపుతాం రండి అని ఇవ్వరు, కానీ బై వాక్ చిలుకూరు వెళ్తున్నాం అని చెప్పేవారు ఈయన. చూడండి ఇటు పక్కన అటు నుంచి ఇటు దాటుకుంటా వచ్చాను. అది డ్రైనేజ్ కాదు, డ్రైనేజ్ లా ఉంది, పెద్ద హోల్. ఇంకా అది ఇంకా బ్యాగ్లో అయితే వాటర్ బాటిల్స్ వేసుకొచ్చామండి. వాటర్ అన్నీ అయిపోయినాయి. కాలు తిరిగిపోయినాయి మొత్తం. కాలుతో కాలాతో పెట్టారు. ఇంకా అప్పా జంక్షన్ వెళ్ళడానికి ఆ రోడ్ నుంచి కాకుండా ఇలా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తుంటే ఒక 2 kilometers అట్లా తగ్గుతుందని చెప్పారంటండి. అందుకని ఇలా బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాము. ఇంకా మొత్తానికి మళ్ళీ ఫుట్పాత్ ఎక్కామండి. ఇంకెలా నడుచుకుంటూ అప్పా జంక్షన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడేమో టిఫిన్స్ తినొచ్చు అంటే ఇంకో గంట ఆగలేవో, ఇంకో గంట పడుతుంది అంటే ఇక్కడ ఆగి టిఫిన్స్ తినొచ్చు అంటే ఇంకో గంట పడుతుంది అంటే ఆగలేవా అని అడుగుతున్నారు. ఏ మనసు ఏంటో. తినకపోతే కళ్ళు తిరిగి పడితే అంబులెన్స్ ఎక్కించుకుపోతారని చెప్పాను. నువ్వు తిను నేను తిన్నా అంటా వాదన పెట్టుకున్నారు. మీరు తింటే తింటానంటే ఇంకా లాస్ట్కి అయితే తిన్నారులేండి. ఇది అప్పా జంక్షన్ దగ్గర ఉడిపి రెస్టారెంట్ అండి. బాగుంది, టిఫిన్స్ బాగున్నాయి. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇటే వచ్చాము. ఎక్కడ అవకాశం దొరికితే బాగుంటుందా, ఎక్కడ కూర్చుందామా అనిపించిందండి. కూర్చుంటాం కాదు, ఆ సోఫాలో పడుకోవాలనిపించింది, కానీ బాగోదని పడుకోలేదంతే. ఇది వెంకటేశ్వర స్వామి ఫటన్ టైప్ అండి, బాగుంది. ఇంకా రెస్టారెంట్ చుట్టూ అయితే ఎలా ఉన్నాయి బొమ్మలు. ఆయన ఇడ్లీ చెప్పుకున్నారు, నేను పూరి చెప్పుకున్నానండి. నేను బయట అయితే ఎక్కువ పూరియే చెప్తాను. మా ఆయన స్టైలిష్గా తింటున్నాడని వీడియో అయితే తీసాను. చట్నీ కూడా స్పూన్తో తింటున్నాడని. నాకైతే స్పూన్తో తినే అలవాటు అయితే తక్కువ, ఎక్కడికైనా చేయి పెట్టాల్సిందే. టిఫిన్ తిని ఒక టీ అయితే తాగామండి. ఇక్కడ నుంచి అయితే జర్నీ అయితే మామూలుగా లేదు. ఆ నడిచిందంతా ఒక ఎత్తు, ఇదంతా ఒక ఎత్తు అండి. ఇదేమో చిన్న రోడ్డు, రాళ్ళు ఎక్కువ, ఇంకా మామూలుగా లేదు పేను. ఇంకా ఎక్కడ పడితే అక్కడ కూర్చునే వాళ్ళం. ఇక్కడ దారి పక్కన చిన్న గట్టు ఉంటే కూర్చున్నామండి చెట్టు కింద.
ఇదేమో చాలా చిన్న రోడ్డు అండి, వెహికల్స్ అన్ని మీదకి వచ్చేస్తున్నట్టు ఉండేవి. ఇంకా పక్కన నడుద్దాం అంటే ఇంకా ఇన్ని రాళ్ళు, ఆ రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడేమో గూగుల్ అబద్ధం చెప్పిందండి. అప్పార జంక్షన్ నుంచి 5 కిలోమీటర్స్ అలా చూపించింది, కానీ 10 కిలోమీటర్స్ పైనే ఉన్నట్టుంది. మేము కూర్చున్న దాని ఎదురుగుండా చిన్న ఫారెస్ట్ లాంటిదండి, లేడీ కనిపించింది. దాన్ని వీడియో తీద్దామంటే వెళ్ళిపోయింది. మొత్తానికి ఇక్కడ ఓం శాంతి అలా ఉంటుంది కదండి, శివుడి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందా అని ఫోన్ చూసుకుంటానే ఉండేవాళ్ళము. గూగుల్ అబద్ధం చెప్పడానికి ఏముందోలేండి, అయిన వాళ్ళే మాట మారుస్తున్నారు. అలా ఫేస్ చేసిన అనుభవాలు కూడా మాకు చాలానే ఉన్నాయి. అందుకనే గూగుల్దేముంది, దానిదేమో నోరు కాని నోరు అనుకున్నాము. ఎండ కూడా ఫుల్ ఉందండి. ఇక్కడ నుంచి అయితే అస్సలు అడుగు పడతలేదు, కాళ్ళు భూదేవికి ఇచ్చేసినట్టు. ఇంకా నొప్పి మాది కాదంటూ భరిస్తూ నడిచాము. అనం పోయిలో ఉందంటండి, మరి అలాంటివి అనుకుంటకూడదు కదా. ఇంకెంత దగ్గరికి వచ్చినా ఒక 3 కిలోమీటర్లు అట్లా చూపిస్తానే ఉంది. ఈ కాస్త దూరంలో ఎన్నిసార్లు ఆగేమో మాకే తెలియదండి. ఓ నమో వెంకటేశాయ అనుకున్న అడుగైతే ముందు పడతలేదు. మొత్తానికి ఎలాగోలాగా చిలుకూరు అయితే వచ్చేసాము. మేము ఇంటి దగ్గర కరెక్ట్గా 4:15కి బయలుదేరాము. ఇక్కడికి 1:15 గంటకి చేరుకున్నాము. ఇంకా దర్శనం అయిపోయాక కొద్దిసేపు అలా గుళ్ళో అలా కూర్చున్నాము. ఒక్క 1/2 గంట టైం ఉంది అంతే అండి. గుడి 1 క్లోజ్, మళ్ళీ 4కి ఓపెన్. మా లక్ అయితే బాగుంది, లేకపోతే 4 వరకు అక్కడే ఉండవలసి వద్దును. అడిగైతే పడతలేదండి, ఆయనకి పడతలే, నాకు పడతలే. ఇంకా సాక్సులు తీసి కాళ్ళు కడుక్కున్నా కానించి ఇబ్బంది పడతానే నడుస్తున్నాము. లోపల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇక్కడ శివయ్యని కూడా దర్శనం చేసేసుకున్నామండి. ఇంకా ఇక్కడ గుడి క్లోజ్ అయ్యి టైం అయిపోయింది, బయటికి వెళ్ళండి అంట పంపిస్తా ఉన్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, పిక్స్ దిగే వాళ్ళు దిగుతున్నారు. మా ఆయన చూడండి నవ్వేది మొహంలో అంటే నవ్వుతా పిక్ దిగాడు. మేము 2 పిక్స్ దిగి బయటకి అయితే వచ్చేసాము. వస్తానా ఇక్కడేమో ఇంకా అలా నడుస్తూనే వీడియో తీసుకుంటాం. వస్తుంటే ఆయన రా అంటా ఉంటున్నారు. ఇక్కడ కూడా ఏం కొనేస్తాను అని భయం ఏమో. నాకు కొని ఓపిక కూడా లేదండి. వాళ్ళని అడిగి బేరం ఆడి కొని ఓపిక అయితే అసలు లేదు. ఇవేమో కీ చైన్స్ అండి. మేము బ్యాగ్తో పాటు ఒక చిన్న సంచి లాంటిది పట్టుకొచ్చాం కదా, దాంట్లో చెప్పులు వేసుకొచ్చుకున్నామండి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి. ఇక్కడ కూడా ఒక పిక్ అయితే దిగాము. కాళ్ళు ఎంత పెయిన్ వచ్చినా ఆయన ఇక్కడ వీడియో తీసుకో అక్కడ వీడియో తీసుకో అని మామూలుగా అయితే చెప్తానే ఉన్నారు. ఇది స్వామివారి పుష్కరిణి అంటండి. ఇక్కడ దీన్ని పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత అని రాసింది. దాంట్లో ఏమన్నా వేస్తారనేమో అట్లా రాశారు. ఇంకా కవర్లో చెప్పులు తెచ్చుకున్నాం కదా, చెప్పులు వేసుకున్నా సరే పెయిన్ అయితే పోవట్లేదు. ఇంకా అలాగే నడుచుకుంటా చిన్నగా వచ్చేస్తున్నాం అండి. ఇక్కడ ఈ మూకుట్లు అట్ల పేనాలు అవి పెట్టేది ఉన్నాయి. అట్ల పేనం తీసుకోవచ్చు అనుకున్నాను కానీ వాళ్ళతో మాట్లాడే ఓపిక కూడా లేదండి. ఇంత మళ్ళీ ఆర్గ్యూ పెట్టుకోవాలి, అస్సలు ఓపిక లేదు. ఇంకా అందుకనే సైలెంట్గా అయితే వచ్చేసాను. లేకపోతే అట్ల పేనం అయితే తీసుకునేదాన్ని. బాగున్నాయి ఇవి.
ఇంకా అక్కడికి వచ్చేసరికి బస్సు వచ్చిందండి. బస్సు ఎక్కి కూడా చాలా రోజులు అయింది. ఇంకా జనాలు తోసుకుంటా ఉన్నారు. ఎర్ర బస్సు మళ్ళీ ఇంకా మా ఆయన బయట కిటికీలోంచి అక్కడ ఒక సీట్ ఖాళీ ఉంటే బ్యాగ్ పెట్టారు. అలా నేను సీట్లో అయితే కూర్చున్నాను. పాపం ఆయన నుంచునే ఉన్నారు. కొద్ది దూరం వెళ్ళండి. నేను కూడా బస్సు ఎక్కి చాలా రోజులు అయిందండి. అస్సలు గుర్తులేదు ఎప్పుడు ఎక్కినా కూడా. బస్సు అయితే ఫుల్ రాస్తుంది. ఇంకా రిటర్న్ లో కూడా అప్పా జంక్షన్ దగ్గర తిరిగి మార్నింగ్ టిఫిన్ తిన్నాం కదా, అక్కడే ఉడిపి రెస్టారెంట్ దగ్గర అయితే లంచ్ చేసామండి. మేము మామూలుగా మీల్సే చెప్పాము. దీంట్లో కూడా మళ్ళీ 3 పూరీలు ఇచ్చాడు. అబ్బా అనుకున్నాను. అదేదో పోపు అన్నం కింద ఉందండి. అది ఒక స్వీటు, అటుకులతో ఒక ఫ్రై, పప్పు, రసం, సాంబార్ అండి. రైస్ కాడు. ఇక్కడేమో కందిపొడి, ఏదో పుదీనా చట్నీలా ఉందండి. అది ఏదో నిమ్మకాయ పీకిలా ఉంది. అది టిఫిన్సే బాగున్నాయండి. లంచ్ అయితే ఏదో ఉంది అంటే ఉంది. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ మియాపూర్కి ఇంకా ఆటో బుక్ చేసేసుకున్నామండి. ఇంకా మార్నింగ్ నడుచుకుంటా వచ్చాం కదండి. ఈ అబ్బాయి కూడా అదే రూట్ని తీసుకొచ్చాడు. సెడ్లా ఉంది కదా అది. ట్రాఫిక్ ఏం లేదండి. ఆటో అయితే చాలా ఫాస్ట్గా తీసుకొచ్చాడు. ఇంకా మార్నింగ్ ఇదంతా నడుచుకొచ్చామా అనిపించింది అలా చూస్తుంటే. మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా ఆటో లోపల వరకు తీసుకెళ్ళమన్నామా అంటే మేము తెల్లవారుజామున వెళ్ళిపోయాం కదండి. కింద వేయమన్నారు, షాప్లో పెట్టమన్నారు పాలు. ఇంకా షాప్లో పాలు తీసుకొస్తే నేను కుంటుకుంటా నెమ్మదిగా నడుచుకుంటా వెళ్తున్నాను. అడిగి అయితే పడతలేదండి. చాలా పెయిన్గా ఉంది. ఇలాగ ఈయన వచ్చారు. ఆయనతో అయితే సరదాగా అంటున్నానండి ఆయన ఏమంటారని. ఈ విషయంలో ఎవరిష్టం వాళ్ళది. ఇలాంటి మొక్కలు ఎవరు మొక్కకండి, చల్లాలి బలవుతారు. అది ఒకళ్ళని వదిలేలేరు. ఇంకా పైకి వద్దులోకి టైం 3:15 అట్లా అయిందండి. మేము తెల్లవారుజామున 3కి లేచి ఇంకా 15 to 5 అట్లా బయలుదేరామండి. ఇంకా మా లక్ కూడా బాగుందండి. 1/2 గంట ఓపెన్ ఉన్నానుగా గుడి దగ్గరకు వెళ్ళి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా బట్టల నిండా కూడా చాలా మట్టి అయిపోయిందండి. చాలా దూరం నడిచాం కదా. ఇంకా స్నానాలు చేసి అయితే వీడియో అప్లోడ్ చేసే ముందు రోజు వీడియో అండి. అంటే ఫ్రైడే అప్లోడ్ చేస్తాను, థర్స్డే వీడియో. ఇప్పుడు చెప్పు, కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి సాయిబాబా? బాగున్నాయి. తగ్గింది. ఎన్ని రోజులు వచ్చినాయి? 1 day. 1 డేనా? రెండో రోజు కూడా ఎందుకు ఉంటా? ఏం కొంటలేదు. కొంటలేదా? రెండో రోజు కొంటలేదంటండి. నొప్పులు ఒకటే ఉన్నాయా? నొప్పులు ఉన్నాయా? ఏం లేదు. ఉన్నాయండి. నాకు కూడా మొన్న ఇది థర్స్డే కదా, నేను నిన్నటి వరకు కుర్చీ పట్టి నడిచి ఎందుకు నడిచావు? నీకోసం. మేము మండే వెళ్ళామండి. ఇంకా ట్యూస్డే వెన్స్డే అయితే కాలు కింద పెట్టకుండా పనులు అలా అవుతాయి. కుర్చీ పట్టుకుని నడిచేది నేను మా నాన్నమ్మలాగా. నేను అలాగే పాపం డ్యూటీకి కూడా వెళ్ళిపోయేవారండి. ఈ వీడియో థర్స్డే తీస్తున్నాను కదా, థర్స్డేకి అయితే చాలా వరకు తగ్గినాయి అనే చెప్పుకోవచ్చు. కొద్దిగా లైట్గా అయితే ఉన్నాయి. ఇదండి ఇంచుమించు 35 కిలోమీటర్స్. గూగుల్ కూడా ఒక్కొక్కసారి రాంగ్ చూపించవచ్చు. మాకు 1-2 సార్లు అనుభవం కూడా అయింది. మొత్తానికి బై వాక్ చిలుకూరు అయితే లాస్ట్లో కొంచెం కష్టపడ్డా సేఫ్గా అయితే ఇంటికి వచ్చాము. అంతేనండి వీడియో. బాయ్ అండి.